లాస్ట్ 21 డేస్ ముందు అయితే కోడిని అయితే పొదగబెట్టినాం కదా. ఇప్పుడు మనం కోడిని అయితే చూడాలి, ఎన్ని పిల్లలు వచ్చినాయో ఏమో తెలియదు, చూసేద్దాం వచ్చేయండి. స్టార్టింగ్ కోడి దగ్గరకు వెళ్ళగానే ఒక పిల్ల అయితే కనబడింది. తర్వాత కోడిని తీసిన తర్వాత ఇంకో పిల్ల అయితే కనబడింది. మార్నింగ్ అయితే 2 పిల్లలు అయితే వచ్చినాయి. వీడియోలో చూపించినట్లు ఇలా ఉప్పునైతే చిట్లించాలి కోడి దగ్గర, అప్పుడు పిల్లలు ఇంకా బాగా వస్తాయి. మార్నింగ్ ఉప్పు చెట్లు ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కి అయితే 2 పిల్లలు అయితే వచ్చినాయి. మొత్తం అప్పటికి 4 పిల్లలు అయినాయి. ఈవినింగ్ దాకా అయితే చూసిన పిల్లలు అయితే 6 వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ డే వరకు అయితే చూడాలి ఎన్ని గుడ్లు పోతాయో ఎన్ని పిల్లలు వస్తాయో. వచ్చిన పిల్లలకు ఫీడ్ పెట్టి వాటర్ అయితే పెట్టేసిన, చూడాలి ఇంక 5 గుడ్లు ఎప్పటికైతే పిల్లలు వస్తాయో. ఈవినింగ్ 5 అయితే అయిపోయింది, మనకు ఓన్లీ 6 పిల్లలు మాత్రమే వచ్చినాయి. 5 గుడ్లు అట్టే ఉన్నాయి, చూడాలి నెక్స్ట్ డేకి ఏమైనా వస్తాయో లేదో. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా గుడ్లు అలాగే ఉన్నాయి, పిల్లలు అయితే రాలేదు. మనకు పుట్టిన 6 పిల్లలు తప్ప ఇంకేం లేవు. ఇంకా చేసేది ఏముంది, గుడ్లను అయితే అలాగే ఉంచి తర్వాత పడేస్తాను. ఈ పిల్ల అయితే చూడండి, దీని ముక్కు నల్లగా ఉంది, ఇంకో పిల్లదైతే తెల్లగా ఉంది. ఎందుకు ఇలా వచ్చిందో కామెంట్